హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక దేశ నాయకుడు ఒక బటన్ నొక్కితే ఒక క్షిపణి ఆకాశంలో ఎగురుతుంది. ఆ క్షణం నుంచి ప్రపంచ చరిత్ర మారిపోవచ్చు. ఇరాన్ అణు కేంద్రాలు, ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు, అమెరికా నౌకాదళం యుద్ధస్థితిలో సిద్ధంగా ఉంది. 2023 అక్టోబర్ 7న ఒక చిన్న దారిగా కనిపించింది. కానీ 2026 వచ్చేసరికి ఇది 3 శక్తివంతమైన దేశాల మధ్య అణు ఉద్రిక్తతగా మారింది. ఇది కేవలం గాజా యుద్ధం, ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య కాదు. ఇది ప్రపంచ యుద్ధానికి ట్రైలర్ గా కావచ్చు. మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం ఒక్క రోజులో పుట్టలేదు. ఇది దాదాపు 4 దశాబ్దాలుగా పెరిగిన రాజకీయ, మత, సైనిక ఉద్రిక్తతల ఫలితం. 1979లో ఇరాన్లో జరిగిన ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత అక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది. ఆ విప్లవం తర్వాత ఇరాన్ నాయకత్వం ఇజ్రాయెల్ను అన్యాయ రాష్ట్రంగా పేర్కొంది. అప్పటి నుంచి 2 దేశాల మధ్య ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇరాన్ దృష్టిలో ఇజ్రాయెల్ అమెరికా మద్దతులో మధ్యప్రాచ్యంలో శక్తి సమీకరణాన్ని మార్చేసిన దేశం. మరోవైపు ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ అణు సామర్థ్యం పెంచుకుంటే అది తమ దేశానికే అస్తిత్వ ముప్పు. ఈ భావజాల భేదం కాలక్రమేణా సైనిక స్థాయికి మారింది. ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ పై యుద్ధం చేయలేదు, కానీ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా మరియు గాజాలో ఉన్న హమాజ్ వంటి సంస్థలకు ఆర్థిక, సైనిక మద్దతు ఇస్తుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనినే ప్రాక్సీ వార్ అంటారు. అంటే 2 దేశాలు నేరుగా కాకుండా మధ్యవర్తి గ్రూపుల ద్వారా పోరాడడం. ఇజ్రాయెల్ అనేకసార్లు సిరియాలో ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలపై గుప్త దాడులు చేసింది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు అనుమానాస్పదంగా హత్యకు గురైన ఘటనలు కూడా జరిగాయి. ఇరాన్ ఇవన్నీ మోసాద్ పని అని ఆరోపించింది. ఈ సంఘర్షణలో అత్యంత కీలకమైన అంశం ఇరాన్ అణు కార్యక్రమం. 2015లో ఇరాన్ మరియు ప్రపంచ శక్తులు కలిసి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో ఇరాన్ తన యురేనియం శుద్ధి స్థాయిని తగ్గించుకోవాలి, అంతర్జాతీయ తనిఖీలకు అనుమతించాలి అనే షరతులు ఉన్నాయి. బదులుగా ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించారు. కానీ 2018లో అమెరికా ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇరాన్ తన యురేనియం శుద్ధి స్థాయిని మళ్లీ పెంచడం ప్రారంభించింది. 60% వరకు యురేనియం శుద్ధి చేయగల సామర్థ్యానికి చేరుకుందని అంతర్జాతీయ అణు సంస్థలు పేర్కొన్నాయి. అణుబాంబు తయారు చేయడానికి 90% అవసరమైంది. అంటే ఇరాన్ చాలా దగ్గరికి వచ్చిందనే భయం ఇజ్రాయెల్లో పెరిగింది. 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై చేసిన దాడి ఈ ప్రాంతాన్ని పూర్తిగా మార్పు చేసింది. ఆ తర్వాత గాజాల యుద్ధం ప్రారంభమైంది. భారీ బాంబు పేలుళ్లు, పౌర మృతులు, అంతర్జాతీయ విమర్శలు. ఈ యుద్ధం ఇరాన్కు ఒక వ్యూహాత్మక అంశంగా కూడా ఇచ్చింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒక సమయంలో గాజా, లెబనాన్ సరిహద్దు, సిరియా ప్రాంతాల్లో ఒత్తిడిని పేర్కొంటుంది. 2024లో మొదటిసారి ఇరాన్ నేరుగా డ్రోన్లు మరియు క్షిపణులను ప్రయోగించింది. ఇది చరిత్రలో పెద్ద మార్పు. ఇంతకాలం గుప్తంగా జరిగిన యుద్ధం ఇప్పుడు బహిరంగమైంది. అమెరికా వెంటనే ఇజ్రాయెల్కు రక్షణ వ్యవస్థలను అందించింది. అమెరికా ఎందుకు ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటుంది? అమెరికా మరియు ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా వ్యూహాత్మక సంబంధం ఉంది. అమెరికా ఇజ్రాయెల్ను మధ్యప్రాచ్యంలో కీలక మిత్ర దేశంగా చూస్తుంది. అలాగే ఇరాన్ అణు ఆయుధాలను పొందితే అది ప్రపంచ భద్రతకు ప్రమాదకరమని అమెరికా భావిస్తుంది. ఇరాన్ మధ్యప్రాచ్యం ప్రపంచ చమురు సరఫరాలో ప్రధాన కేంద్రం. ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గం ద్వారా ప్రపంచ చమురులో పెద్ద భాగం రవాణా అవుతుంది. యుద్ధం తీవ్రమైతే ఈ మార్గం మూసివేయబడే ప్రమాదం ఉంది. అప్పుడు చమురు ధరలు పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలమవుతుంది. రష్యా ఇరాన్కు సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. చైనా కూడా ఇరాన్తో ఆర్థిక ఒప్పందాలు కలిగి ఉంది. అంటే ఈ యుద్ధం పెద్ద శక్తుల మధ్య శక్తి పోటీగా మారే అవకాశం ఉంది. ఇది కేవలం రాజకీయ యుద్ధం మాత్రమే కాదు. షియా సున్నీ మత విభజన, యదా ఇస్లాం చారిత్రక విభేదాలు, జెరూసలేం పవిత్ర స్థలాలపై పట్ల అంశం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య సైబర్ దాడులు కూడా జరిగాయి. నీటి సరఫరా వ్యవస్థలు, విద్యుత్ వ్యవస్థలు, అణు సదుపాయాలపై హ్యాకింగ్ ప్రయత్నాలు నమోదయ్యాయి. ఇది భవిష్యత్తులో యుద్ధ రూపాన్ని మార్చే అంశం. ఇప్పటి వరకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్రస్తుత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత కేంద్రాలుగా ఉన్న దేశాలు ఇరాన్, ఇజ్రాయెల్ మరియు యునైటెడ్ స్టేట్స్. 2023 అక్టోబర్ 7 తర్వాత ప్రారంభమైన ఘర్షణ ఇప్పటికీ పూర్తిగా ముగియలేదు. గాజాల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ బలగాలు పూర్తిగా నిర్వీర్యం కాలేదని ఇజ్రాయెల్ ప్రకటిస్తుంది. అదే సమయంలో పౌరులపై ప్రభావం ఎక్కువగా ఉందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఉత్తర సరిహద్దులో పరిస్థితి కూడా సున్నితంగానే ఉంది.
లెబనాన్లో ఉన్న హెబ్జుల్లా అప్పుడప్పుడు రాకెట్ల దాడులు చేస్తుంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తుంది. ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారకపోయినా లో ఇంటెన్సిటీ కాన్ఫ్లిక్ట్ స్థాయిలో కొనసాగుతుంది. ఇక ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ నేరుగా పెద్ద స్థాయి యుద్ధంలోకి దిగలేదు. కానీ డ్రోన్లు, క్షిపణులు, సైబర్ దాడుల రూపంలో ప్రత్యక్ష పరోక్ష ఒత్తిడి కొనసాగుతుంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఆపలేదని తెలుస్తుంది. యురేనియం శుద్ధి స్థాయి ఇంకా అంతర్జాతీయ చర్చల్లో కీలక అంశంగా ఉంది. అమెరికా ఈ ప్రాంతంలో తన సైనిక ఉనికిని తగ్గించలేదు. నౌకాదళం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, మిసైల్ రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్కు అందిస్తుంది. అమెరికా ప్రధానంగా 2 లక్ష్యాలపై దృష్టి పెట్టింది: ఇజ్రాయెల్ భద్రత, ఇరాన్ అణు ఆయుధాలు పొందకుండా నిరోధించడం. ప్రస్తుతం పెద్ద ప్రమాదం ఏమిటంటే ఇరాన్ దగ్గర ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ప్రపంచ చమురులో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా వెళ్తుంది. యుద్ధ తీవ్రత పెరిగితే ఈ మార్గం మూసేయబడే అవకాశం ఉంటుంది. అప్పుడు చమురు ధరలు బాగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో యునైటెడ్ నేషన్స్ దౌత్య చర్యలు కొనసాగించినప్పటికీ స్థిరమైన కాల్పులు, విమర్శన ఒప్పందం ఇంకా రాలేదు. చాలా దేశాలు యుద్ధం విస్తరించకుండా ఉండాలని కోరుకుంటున్నాయి. భవిష్యత్ సన్నివేశాల్లో ఈ యుద్ధం భవిష్యత్తులో ఎలా మారబోతుంది అంటే పరిమిత దాడులు కొనసాగించవచ్చు, డైరెక్ట్ వార్ కాకుండా కంట్రోల్ ఎస్కలేషన్స్ ద్వారా. పెద్ద ప్రాంతీయ యుద్ధం లెబనాన్, సిరియా, ఇరాన్కు కూడా చేరవచ్చు. ప్రభుత్వాల్లో మార్పులు. ఈ యుద్ధం ఒక్క బుల్లెట్లతో మొదలైంది కాదు. ఇది దశాబ్దాలుగా పెరిగిన అవిశ్వాసం, అనుభయం, మత రాజకీయాల శక్తి పోటీలు. ప్రపంచం ఇప్పుడు ఒక సున్నితమైన దశలో ఉంది. ఉప్పు లెక్క ఒక క్షిపణి తప్పు దిశలో ప్రయాణిస్తే అది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఘర్షణగా మారే ప్రమాదం ఉంది. ఇప్పుడు చెప్పండి, యుద్ధం ఎలా మారబోతుంది? భవిష్యత్తులో యుద్ధం ఎటువైపు దారితీస్తుందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.